బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత ఎట్టకేలకు మౌనం వీడింది. ఈ మేరకు అదానీ వ్యవహారంపై ఆమె సంచలన ట్వీట్ చేశారు. తెలుగు ఇంగ్లీష్లో చేసిన ట్వీట్లలో పీఎం నరేంద్ర మోదీని ప్రశ్నించారు. సోలార్ ఎనర్జీ కొనుగోలు ఒప్పందం కోసం 5 రాష్ట్రాల ప్రభుత్వ అధినేతలకు అదానీ గ్రూప్ లంచాలిచ్చినట్లు అమెరికాలో నమోదైన కేసుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. ఆడబిడ్డకో న్యాయం, అదానీకో న్యాయమా అని కవిత ప్రశ్నించారు. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను అరెస్టు చేయడం మోదీ సర్కార్కు ఎలాంటి అడ్డంకులు ఉండవన్నారు. అదే ఆధారాలు ఉన్నా అదానీని అరెస్టు చేయడం మాత్రం కష్టమా అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా అదానీ వైపే ఉంటారని ప్రధానిని నిలదీశారు. ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో జైలులో ఉండి బెయిల్పై హైదరాబాద్ వచ్చిన తర్వాత కవిత ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పందించడం ఇదే తొలిసారి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, కవిత ట్వీట్ పై అప్డేట్స్ ఏంటి? శాలిని, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చాలా రోజుల తర్వాత ఎక్స్ లో ట్వీట్ చేస్తూ ఆమె రాజకీయ అరంగేట్రం చేసిందని చెప్పి అనుకోవాలి. ముఖ్యంగా దాదాపు 6 నెలలకు పైగా జైల్లో ఉండి లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న కవిత బయటకు వచ్చాక చాలా రోజులకి మొదటిసారి ట్విట్టర్ వేదికగానే బయటకు వచ్చింది. ముఖ్యంగా అదానీ వ్యవహారం ఏదైతుందో అమెరికాలో అదానీ మీద కేసు అయినట్టు ప్రచారం జరుగుతుంది. దానిపైన సంచలన ట్వీట్ చేసింది. బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు కూడా చేసింది. అయితే ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా అని ప్రశ్నించింది కవిత. దాంతో పాటు అఖండ భారతంలో అదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా, ఆధారాలు లేకుండా ఆడబిడ్డని కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ, ఆధారాలు ఉన్న అదానీని అరెస్ట్ చేయడం మాత్రం కష్టము అని ప్రధాని ఆమె ప్రశ్నించినది. ఎన్నిసార్లు ఆరోపణ వస్తే ప్రధాని మాత్రం అదానీ వైపు అని చెప్పి సూటి ప్రశ్న చేసినట్టు ఇది రాజకీయంగా కొంత దాని ముందు కేసీఆర్ కూడా ఈ ట్వీట్ చేసి అదానీ యొక్క వ్యవహారాన్ని బయటపెట్టడం జరిగింది. కానీ అదానీ నుంచి మాత్రం ఖచ్చితంగా ఇది తప్పు అని చెప్పి ఖండన కూడా ఇవ్వడం జరిగింది. చాలు. ఓకే, థ్యాంక్ యూ రామ్. నారాయణపేట జిల్లా మాగ్నూర్ జెడ్పీ హై